పేషెంట్స్ కొంతమంది నన్ను ఈ డౌట్ అడుగుతున్నారండి. నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ పడ్డాను, లేదా 3 ఇయర్స్ బ్యాక్ పడ్డాను. నాకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఈ మధ్యలో నాకు పెయిన్ స్టార్ట్ అవుతుంది, నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దానికి దీనికి ఏదైనా కనెక్షన్ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి నా సమాధానం ఏంటంటే, సో డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా ఇండైరెక్ట్ కనెక్షన్ అనేది ఉండొచ్చండి. ఎందుకు అంటే, సో డిస్క్ ప్రాబ్లం కానీ, లేదంటే సయాటికా కానీ, ఇంకేదైనా డిస్క్ రిలేటెడ్ గా స్పైన్ రిలేటెడ్ ఇష్యూ అనేది వెంటనే స్టార్ట్ అవ్వాలని లేదు. సో అప్పుడు పడినప్పుడు మేబీ మీకు ఏదైనా కొంచెం స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, మన స్పైన్ కానీ లేదా స్పైనల్ మజిల్స్ కానీ. సో ఒత్తిడి అనేది వెన్నుపూస మీద పడినప్పుడు ఆ ఒత్తిడి అంతే ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి ఏదైతే ఉందో అది క్రమక్రమంగా ఇప్పుడు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, మనం అప్పుడు ఒక వెయిట్ ఉండొచ్చు, ఇప్పుడు ఒక వెయిట్ ఉండొచ్చు. సో మనం వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం, లేదంటే మన పనులు పెరుగుతూ ఉంటాయి, మన లైఫ్ స్టైల్ పెరుగుతూ ఉంటది, లేదంటే మన అటు ఇటు తిరిగే పనులు కానీ, బండి మీద ఎక్కువ తిరగడం కానీ, బతుకు బరువులు ఎత్తడం కానీ, ఇవన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి సో అప్పుడు ఉన్న ఇబ్బంది ఒక పాత నొప్పిగా పడిపోయి ఇప్పుడు ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉందండి. లేదు అని కంప్లీట్ చెప్పలేం, అలాంటి ఉంది అని చెప్పలేం, కానీ కొంచెం అవకాశం అయితే ఉంటది. సో మీకు గనక ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఒకసారి ఆలోచించండి, ఇది ఏమన్నా పెద్ద ఇబ్బందికి మారిద్దా లేదని. లేదా ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. మీకు క్లియర్ గా ఏదైనా స్కాన్ గానీ ఎక్స్రే గానీ తీస్తారు, ఇబ్బంది లేదు అంటే అందరితో పోయింది. పాత నొప్పిగా పడిపోయి మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలంటే కొంచెం మళ్ళీ అప్పటి నుంచి ఫస్ట్ నుంచి చేసుకోవాలంటే కొంచెం ఎంతైనా ఇబ్బంది కదా. సో బెటర్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.